అనుకున్నది సాధించుకున్నావుగా, 10 మందిలోనూ నీ పంతగా నెగ్గించుకున్నావుగా, బాగా తృప్తేనా? అది కాదురా బాలు. వాడికి ఇంకే చెప్పొద్దు. తోడబుట్టిన వాడికంటే నువ్వు పెంచుకున్న ఆ మనిషి నీకు ఎక్కువైంది. ఏ పంతం లేని ఆ మనిషి ఆనందం కోసం రక్త సంబంధంలో నేనేమైపోయా పర్వాలేదు అనుకున్నావు. ఒరే తమ్ముడు, ఆపో. నన్ను ఇంకెప్పుడు అలా పిలవద్దు. నాకు అక్కగా కంటే అత్తగానే ఉండాలని నువ్వు కోరుకున్నావు, అలాగే ఉండు. ఇన్నాళ్ళు మన ఇద్దరి మధ్య ఉన్న అక్క తమ్ముళ్ళ అనుబంధం ఈనాటితో తెగిపోయింది. ఆడదాన్ని గనక తోటి ఆడద సుఖంగా ఉండాలని, కట్టుకున్న తర్వాత నువ్వు కాదనవనే నమ్మకంతో చేసిన పనికి ఇంత పెద్ద శిక్ష వేయటం అన్యాయం రా. న్యాయాన్యాయాలు ఒక్కో మనిషి దృష్టిలో ఒక్కో రకంగా ఉంటాయి. నీకు న్యాయం అనిపించింది నువ్వు చేశావు, ఇక నాకు న్యాయం అనిపించింది నేను చేస్తాను. నమస్కారం అండి, నేను రేఖను. తెలుసు. శాంతిని ఒకసారి పిలుస్తారా? శాంతమ్మా. ఏమిటి? పసుపు కుంకాలతో పాటు 10 కాలాలు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆడదాని జీవితం ఆరంభమయ్యేది పెళ్లితోటే. ఆ జీవితానికి సార్థకత భర్తతోటే. మీరిద్దరూ పిల్లా పాపలతో బాగుండాలి. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే అక్కలాంటి రేఖ నీకు అండగా ఉంటుందని గుర్తుంచుకో. వస్తానండి. మావయ్య, ఏం లేదు, మనం సంతోషంగా కాపురం చేస్తున్నామంటే ఊర్లో ఎవరూ నమ్మటం లేదు. అందుకని రాముల వారి గుళ్ళో సత్యనారాయణ వ్రతం చేసి చుట్టాలందరినీ పిలిస్తే బాగుంటుంది. పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ వ్రతం చేస్తే మంచిదంట. మనదొక పెళ్లి, నీ మెళ్ళోదొక తాళి, దానికొక వ్రతం. సిగ్గు లేకపోతే సరే నోరు మూసుకు లోపలికి వెళ్ళప్పా. ఏమేంటి మీరు సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేసుకుంటున్నారే? నా మొహానికి అదొకటి తక్కువ. ఏమైందే? అబ్బే ఏం లేదు. ఏమే శాంతి, నిజం చెప్పవే, మీరిద్దరు బాగానే ఉంటున్నారా? నాకే చాలా బాగున్నాం. కట్టుకున్న వాడి దగ్గర కడుపు విషయం దాచినట్టు నా దగ్గర దాస్తి నేను తెలుసుకోలేనుకుంటున్నావా? బాలు నీకు సరిగ్గా ఉండటం లేదు కదా, మాట్లాడవేమే? పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను దగ్గరకు రానివ్వట్లేదు. నాతో ఒక్క ముక్కు కూడా మాట్లాడట్లేదు. ఏమైనా మాట్లాడితే కసుబుసుమంటున్నాడు. అయినా తన తప్పే ఉందిలే. తనకి ఇష్టం లేకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు నా కర్మ నేను అనుభవించాలిగా. పిచ్చి ముద్దు, మొగుడు దూరంగా ఉంటే కర్మాన్ని సరిపెట్టుకోవటం చేతగాని వాళ్ళ లక్షణమే. అంతకంటే ఇంకా నేనేం చేయగలను? ఏం చెయ్యాలో, మొగుడిని ఎలా వశపరుచుకోవాలో నేను చెప్తాను. ఇంట్లో లేదు, హరికథ వినడానికి గుడికెళ్ళింది. నేను వడ్డించుకుంటాను, నువ్వు వెళ్ళు. మళ్ళీ ఏమొచ్చింది?
విసురుతానా? నాకేం అక్కర్లేదు, నేను వెళ్ళి తిరిగి విసురుకోపో. పెద్ద గొప్ప. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలతో నా దగ్గరికి చేరాలని చూశావంటే ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. లేదు, జోకరు లేదు. ఈ ఆట కూడా నీదే బామ్మది. సర్లే బావ, నీ మాట ఉన్నాడు. డాక్టర్ని ఇస్తానని చెప్పి నాకు హ్యాండ్ ఇచ్చావు, దానికి వస్తా బాల్ వాడికి ఇచ్చావు. ఆట ఇస్తాడంట ఆట. ఇందులో నాకు తప్పే ఉంది బామ్మర్ది. అది కావాలని నాటకం ఆడి అని చేసుకుంది, అనుభవిస్తుంది. ఏమిటి అనుభవించేది? సుఖమేగా. దాని మొహాన్ని సుఖం ఎక్కడిది? మోసం చేసి పెళ్లి చేసుకుందని దాని మొగుడు దాని మొహం చూడటం లేదు. ఏదో మొగుడు కదా అని దగ్గరికి వెళ్తే చీ కొడుతున్నాడు. అట్లా మన పొజిషన్ లాగే ఉంది బామ్మర్ది ఇప్పుడు దాని పొజిషన్ కూడా. ముళ్ళు గుచ్చుకుందా? నన్ను తీయమంటావా? అక్కర్లేదు. లవింగ్ గా మాట్లాడుతుంటే అట్లా విసుక్కుంటావేంటి? చూడు డార్లింగ్, నీకు విషయం చెప్పనా? ఇంట్లో ఫుడ్ లేనప్పుడు మనకు బాగా ఆకలిస్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? హోటల్కి వెళ్ళి ఫుడ్ లాగిస్తాం. అందులో తప్పు లేదు. అలాగే ఇంట్లో సుఖం లేనప్పుడు మనం బయటికి వెళ్ళి సుఖపడతాం. అందులో కూడా రాంగే లేదు. ఏమంటావు? నువ్వు నా గదిలో పడుకోవడానికి వీల్లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మొగుడు గదిలో పడుకోక పెళ్ళం ఇంకెక్కడ పడుకుంటుంది? నార్మాయ్, ఇంకోసారి నేను మొగుడిని నువ్వు పెళ్ళను అన్నావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. అంటే నేను నీ పెళ్ళాను కదా? కాదు కాదు కాదు. నేను నమ్మను మావయ్య. నన్ను నీ పెళ్ళంగా అనుకోకపోతే ఆ రాయుడు వచ్చి నా చేయి పట్టుకోగానే నీకెందుకంత కోపం రావాలి? ఎవడో యువతలో పట్టుకున్నాడని నీ దారి నువ్వు పోవచ్చు కదా. పాపం వాడిని చిదకొట్టి నన్నెందుకు కాపాడినట్టు? నువ్వే కాదు, ఆ పరిస్థితుల్లో ఏ ఆడపిల్లన్నా అదే పనిచేసి ఉండేవాడిని. పచ్చ అబద్ధం. ఇలాంటి అబద్ధాలు చెప్పి నిన్ను నువ్వే ఎందుకు మోసం చేసుకుంటావు మావయ్య? నిజం ఒప్పేసుకోకూడదు?